ఇండియాస్ #1 రతన్ టాటా అప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా అప్ స్టాక్స్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం ఏఎంసీ ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ GVSatyanarayana గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, నన్ను చాలామంది అడుగుతుంటారు, విష్ణు మీరు చాలామంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్తో స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు కదా, సో మాకు కూడా నువ్వేదైనా సజెషన్స్ ఇస్తావని అడుగుతుంటారు. బట్ ఎందుకంటే ఆ సజెషన్స్ నేను ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అయితే నన్ను చాలామంది ఫ్రీక్వెంట్గా ఒక టాపిక్ గురించి అడుగుతుంటారు, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ గురించి. నా దగ్గర ఇప్పుడు ₹1,00,000 ఉన్నాయి. మరి నా దగ్గర ఉన్న ఈ ₹1,00,000 తీసుకెళ్ళి నేను ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేసి నా పోర్ట్ఫోలియోని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, సో నా దగ్గర ఉన్న ₹1,00,000 ఎంతెంత అమౌంట్ ఏ సెక్టార్స్కి స్ప్లిట్ చేసుకోవాలంటూ కూడా చాలామంది అడుగుతుంటారు. అది నేను చెప్పడం సరైనది కాదు, ఒక అడ్వైజర్గా. సో మీలాంటి వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. మరి మన ప్రేక్షకులకు ఏం చెప్తారు? ఇది ఓకే. ఇది చాలామందికి ఉన్నటువంటి అనుమానము, డౌటు. ఫస్ట్ మార్కెట్లోకి ఎంటర్ కాకముందు బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చే ఫస్ట్ ప్రప్రథమైన క్వశ్చన్ ఏమని, మన దగ్గర పైసలు ఉన్నాయి, ఎక్కడ పెట్టాలి, ఎంత పెట్టాలి, ఎందులో పెట్టాలి, ఏం చేయాలి, దీని గురించి ఎవరు చెప్తారు? ఈయన కాడున్న చిన్న అమౌంట్కి ఎవరో పెద్ద అనలిస్ట్ దగ్గరికి పోతే ఆయన మాట్లాడేది ఉండదు, ఆయన చెప్పేది ఉండదు. ఆయన చెప్పినా ఈయనకు అర్థమయ్యేది లేదు. ఎందుకంటే అదిగోను ఇదిగోను ఏదో అనగానే అది ఎంతవరకు అనేది ఉంటుంది. ఇది చాలామందికి ఉపయోగపడే క్వశ్చన్ విష్ణు. కాకపోతే ఏంటిది అంటే, మనం కూడా చాలా వరకు, అంటే ఉదాహరణకి మన దగ్గర ₹1,00,000 ఉన్నాయి. ఉదాహరణకి జనరల్గా ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్లో జాయిన్ కాగానే ఫస్ట్ జీతం రాగానే ఫస్ట్ ఏమనిపిస్తుంది, ఇక సేవింగ్స్ ఏం చేయాలనిపిస్తుంది జనరల్గా. ఈ సేవింగ్స్ చేయాలనగానే ఫస్ట్ నిత్యావసరాలు కొనుక్కోవాలనుకుంటారు. అంటే ఏంది, జాబ్లో జాయిన్ అయ్యిండు, బ్యాంక్ ఎంప్లాయీ, ఎగ్జాంపుల్ ఎవరో అంటే ఎడ్యుకేషన్ అయిపోయింది, ఎంబీఏనో బీకామో లేకపోతే బ్యాంక్ టెస్టో ఏదో రాసిండు, పాస్ అయ్యిండు, బ్యాంక్లో జాబ్ అయ్యిండు. బ్యాంక్లో జాబ్ రాగానే ఫస్ట్ ఇక అన్నీ అంటే నీకు ఇంత జీతం వస్తుంది, హెచ్ఆర్ఏ వస్తుంది, నీకు డిఏ ఇంత వస్తుంది, బాబు నీకు లోన్ కావాలంటే వెహికల్ లోన్ వస్తుంది, టీవీ లోన్ వస్తుంది, కార్ లోన్ వస్తుంది, హౌసింగ్ లోన్ వస్తుంది అని చెప్తారు. చెప్పగానే ఎంతకి ఇస్తారు? బ్యాంక్ ఎంప్లాయీ కాబట్టి స్టాఫ్ కోటా అని ఉంటుంది, ఓన్లీ 3.5-4%కి సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్కే నీకు ఇచ్చేస్తారు. ఇయ్యంగానే ఏం చేస్తాడు ఇంకా ఈయన, అమ్మయ్యా ఇక నాకు వస్తుంది కాబట్టి అని ఫస్ట్ నిత్యావసరాలు అంటే ఏంది, ఆయనకు వెహికల్ కావాలి. అప్పటిదాకా ఏదో బస్ పాసు కొనుక్కొని తిరుగుతాడు. తక్కువ ఏం చేస్తాడు, ఒక వెహికల్ కొనుక్కుంటాడు. వెహికల్ అంటే ఇక కొంచెం బాగుండోడు, మంచి పోస్ట్ అంటే ఆఫీసులో మంచి మంచి జీతం ఉందనగానే బుల్లెట్ కొనుక్కుంటాడు. అదంతా 2 లక్షల దాకా అవుతుంది. కానీ ఇన్స్టాల్మెంట్లు ఉంటుంది. ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఈయన టర్మ్ని బట్టి, ఈయన శాలరీ స్కేల్ని బట్టి, ఎలిజిబిలిటీ లిమిట్ని బట్టి ఫస్ట్ కొనేస్తాడు. ఇక వెమ్మటే ఇంకా అమ్మ నాన్న ఉంటారు కాబట్టి, అమ్మ నీకు గాజులు కొనిపోయినా అది కొనిపోయినా అంటాడు. వద్దులే నాన్న నువ్వు కొనుక్కో, నువ్వు చూసుకో అంటారు. అనగానే ఇంక మళ్ళీ ఏం చేస్తుంది వీడు, ఊకోడు. ఇక సేవింగ్స్ వద్దు. అప్పుడు ఇక షేర్ మార్కెట్లోకి వద్దామని వచ్చేస్తుంది ఆలోచన. ఇక అమ్మ నాన్న ఏమంటారంటే, ఇల్లు కొందాం, జాగ్ కొందామంటే, వద్దులే నాన్న నువ్వు పైసలు ఉంచుకో, మ్యారేజ్ అప్పటికి మేమే ఏదో కొన్ని ఇస్తాం, అప్పుడు అమ్మాయి పైసలు నీ పైసలు ఒక ఫ్లాటో ఏదో కొందాంలే, ఇప్పుడు నువ్వు ఉంచుకోలే అంటారు. అనగానే అప్పుడు వీలైతే అప్పటికి లోపల అబ్బాయికి ఆలోచనలు ఉంటాయి, బ్రేస్లెట్ కొనాలి అంటే జనరల్గా చైను రింగులు అంటే తల్లిదండ్రులు ఇప్పించేస్తారు. ఈ బ్రేస్లెట్లు గీస్లెట్లు అట్లాంటివి వదిలేనా నీకెందుకు, పెద్ద పెద్ద మినిమం అనమాట. వీడికి లోపల ఉండేటప్పుడు టక్ అని ఇంకా ఒక బ్రేస్లెట్ కొనేస్తాడు పైసలు పెట్టి. ఇక సేవింగ్స్ మిగిలిపోతుంది. అప్పుడు వచ్చేస్తుంది ఆలోచన, షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు జనరల్గా ఏమైంది అంటే, ఫస్ట్ ఐపీఓ తోటి స్టార్ట్ చేయాలి. సపోజ్ ఒక 1 lakh ఉన్నాయి మీ దగ్గర, ఐపీఓకి కొంత అంటే పబ్లిక్ ఇష్యూలు వస్తుంటాయి, వాటికి కొంత మినిమం అయితే 15,000 ఉండాలి. 14,000 నుంచి అంటే 14-15,000లో మినిమం ఇన్వెస్ట్మెంటు. ఐపీఓ ఒకటి లాట్, ఏ లాట్ అయినా అప్లై చేయాలంటే మినిమం 14,000-15,000 లోపు ఉండాలి. అందుకని ఏమవుతుంది, 15,000 లేకపోతే 30,000 దాని కింద ఉంచుకోవాలి ఐపీఓ కింద. ఇంకొక వీలైతే ఒక 10-20,000 క్యాష్ రూపంలో ఉంచుకోవాలి. ఎందుకంటే ఏదన్నా మళ్ళీ అవసరం పడితే ఇంకోటి ఏదైనా అప్లై చేద్దామనే దానికి క్యాష్ పెట్టుకొని ఉంచుకోవాలి. ఇక మిగిలిన ఫండుని కొంత ఐపీఓ కింద,
ఇక లార్జ్ క్యాప్ ఒక 50% అప్లై చేయాలి, ఉంచాలి. అంటే లార్జ్ క్యాప్ అంటే ఏమిటి అంటే నిఫ్టీ 50 ఏవైతే ఉన్నాయో అదే సెన్సెక్స్ 30 కూడా ఆ 50 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో బేస్గా దాంట్లో లార్జ్ క్యాప్ అవి, దాంట్లో ఒక 50% అమౌంట్ని ఫార్మాలు అనుకోండి, ఇక అన్ని బ్యాంకులు అనుకోండి, ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేట్ అన్ని సెక్టార్లు ఉంటాయి దాంట్లో. కాబట్టి ఒక 50% లార్జ్ క్యాప్. ఇక నెక్స్ట్ 50 ఉంటుంది, నిఫ్టీ నెక్స్ట్ 50 అని, అది మిడ్ క్యాప్ ఉంటాయి కొన్ని. దాంట్లో ఒక 30% ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. అంటే లక్షలో ఒక 30,000 40,000 అంటే ఐపీఓలు క్యాష్ కింద పెట్టుకున్నా ఒక 70,000 65,000 మిగిలినాయి. ఈ 65,000 70,000 మిగిలితే ఈ 70,000లో 50% అంటే 30,000 35,000 మందం లార్జ్ క్యాప్కి, ఒక 10,000 15,000 మందం మిడ్ క్యాప్కి అంటే నిఫ్టీ నెక్స్ట్ 50కి. ఇక తర్వాత ఇంకొక 15,000 ఉంటే స్మాల్ క్యాప్కి, అంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అన్నీ మూడిట్లో కనుక పెట్టాలి. అన్నీ కూడా ఏ గ్రూప్లోనే పెట్టాలి ఫస్ట్ టైము. ఇక తర్వాత సింపుల్గా ఇలా కనుక ప్లాన్ చేసుకుంటే ఇక ఎక్స్పీరియన్స్ మీద ఇక జరుగుతూ ఉంటుంది. అయితే సత్యనారాయణ గారు, మన పోర్ట్ఫోలియోలో తప్పనిసరిగా ఇలాంటి సెక్టార్లు ఉండాలి అని అనుకుంటే మరి ఎటువంటి సెక్టార్స్ మనం చూస్ చేసుకుంటే బాగుంటుందంటారు మన పోర్ట్ఫోలియోకి? ఓకే, సెక్టార్లు అంటే జనరల్గా ఈ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఏవైతే సెక్టార్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారో మీరు, ఈ అమౌంట్తో పాటు ప్రతి సంవత్సరం బడ్జెట్ అయిపోతుంది. బడ్జెట్లో కొన్ని సెక్టార్లకి బాగా బెనిఫిట్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్లో అంటే 2022 2023కి ఈ బడ్జెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, డ్రోన్ కానీ, తర్వాత వాటరు సప్లై కోసం, వాటి కోసం, ఇక తర్వాత రియల్ ఎస్టేట్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రోడ్ల కోసం ఇలాంటివి. అయితే మనం ఏం చూడాలి, సెక్టార్లు అంటే జనరల్గా ఆటో సెక్టార్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఆటో సెక్టార్లో కొంత, ఐటీ సాఫ్ట్వేర్ సెక్టార్లో కొంత, రియల్ ఎస్టేట్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కింద రియల్ ఎస్టేట్ సెక్టార్లో కొంత, బ్యాంకులు కొంత, తర్వాత ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్లో కొంత, ఇక ఫార్మా, పవరు, మెటల్, ఈ వీటిల్లో అన్నిట్లో కొంత 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 భాగం. అయితే జనరల్గా నిఫ్టీ 50లోనే అన్ని సెక్టార్లు కలిపి ఉంటాయి. కాబట్టి ఇందులో మంచి ఏరుకొని దాంట్లో కొంత లార్జ్ క్యాప్, మళ్ళీ నిఫ్టీ నెక్స్ట్ 50లో కూడా అవే ఉంటాయి. ఆ సెక్టార్లో కొంచెం చేసుకొని మీరు అబ్జర్వ్ చేసి ఇన్వెస్ట్ చేస్తే సేఫ్. ఇక తర్వాత ఇదే పిఎంఎస్ అంటారు, అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. మీకు ఇంకా అంతకి కాకపోతే ఓన్ నాలెడ్జ్ ఉంటే ఇలా చేయొచ్చు. ఓన్గా నాలెడ్జ్ లేదు ఎందుకులే అనుకుంటే చాలా కంపెనీలు ఇప్పుడు ఆఫర్ చేస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా వాళ్ళు మినిమం 200 రూపాయలతోటి కూడా పిఎంఎస్ చేస్తారు. 200 రూపీస్ నీ దగ్గర ఉంటే పిఎంఎస్లో నువ్వు జాయిన్ కావచ్చు. వాటిని ఇప్పుడు పదాలు మారిపోయినాయి, బాస్కెట్లు అంటారు. బాస్కెట్లు అంటే మెటల్ బాస్కెట్, సాఫ్ట్వేర్ బాస్కెట్, ఇట్లా బాస్కెట్లు ఉంటాయి. మీరేం చేస్తారు, టాటా బాస్కెట్ అంటాడు. టాటా బాస్కెట్ అంటే టాటా గ్రూప్లోనే ఇన్వెస్ట్ చేస్తాడు. ఎంత 200 ఉంటే చాలు నీ కాడ. 200 తోటి నువ్వు ఫస్ట్ ఇనీషియల్గా ఏం చేయొచ్చు, కొంత ఫండ్ క్యాష్ పెట్టుకొని నువ్వు ఆ బాస్కెట్లలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఓ 200 కొంత దాంట్లో, ఒక 1000 కొంత దాంట్లో, ఇంకో దాంట్లో కొంత, లేదు కొంచెం సబ్జెక్ట్ వచ్చేదాకా కొంత, ఇట్లా చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. అప్పుడు మీరు ఓన్గా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. జనరల్గా ఎప్పుడైనా కానీ ఏదైనా సరే స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సిందే. ఇప్పుడు నీ దగ్గర 1 లక్ష ఉన్నాయని గుడ్డిగా మీ ఫ్రెండ్ చెప్పిండనో ఏదో యూట్యూబ్ చూసి ఇందులో అని అట్లా అనకూడదు. ఎందుకోసం అంటున్నంటే జనరల్గా ఏం జరుగుద్ది అంటే అప్పటిదాకా స్టూడెంట్కి ఉన్న అతనికి ఒకసారి పైసలు రాగానే ఇక ఒక విధమైన వచ్చేస్తుంది అనమాట. కాబట్టి దాన్ని మనం వేరే మిస్యూజ్ చేసుకోకుండా సింపుల్గా ఏంటంటే మనము స్కూల్కి పోయినట్టే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ ఎట్లా పోతామో షేర్ మార్కెట్లో కూడా నీ లక్షకి ఫస్ట్ ఐపీఓలు, లేకపోతే ఆ బాస్కెట్లు, లేకపోతే కంపెనీలు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ చేస్తాయి కొన్ని బ్రాండ్. ముందు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ కొన్ని ఎస్ఐపీలు, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇట్లా స్ప్లిట్టింగ్ చేసుకుంటూ కనుక మనం చేసుకోగలిగితే కొన్నాళ్ళకి తరువు అయిపోతారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఎట్లయితే మనం అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తామో షేర్ మార్కెట్లో కూడా ఈ జాబ్ ఎప్పుడు వస్తుంది, ఎడ్యుకేషన్ అయిపోయినాక 23-24 ఏళ్ళకి వచ్చేస్తుంది. ఈయన రిటైర్మెంట్ వేసుకున్నా ఇంకా 60 ఏళ్ళు, ఇంకా 35-36 ఏళ్ళు ఉంది ఫ్యూచరు. అందుకని తొందరపడక్కర్లేదు. ఏదో హడావుడిగా అంటే ఇన్వెస్ట్ చేయాలని ఆరాటపడక్కర్లేదు. ఎవరో మా ఫ్రెండ్ చేసిండనో, వాడు చెప్పిండనో, వీడు చెప్పిండు అనేమి ప్యానిక్ అవసరం లేదు. స్లోగా సబ్జెక్ట్ గ్రెయిన్ చేసుకొని అప్పుడే ఇన్వెస్ట్ చేయొచ్చు. సింపుల్గా ఏంటిదంటే
మన దగ్గర 1,00,000 ఉంటే మాత్రం కొంత క్యాష్ పెట్టుకోవాలి. ఇనిషియల్గా ఐపీఓలు అప్లై చేయాలి. కొంత లార్జ్ క్యాప్, కొంత మిడ్ క్యాప్లు వేసుకోవాలి. కొన్ని బాస్కెట్లో పెట్టాలి. కొన్ని ఈ సెక్టార్లలో ఎవరన్నా మన ఫాదర్ మదర్ ఇప్పుడు చాలా వరకు మ్యాక్సిమం ఇండ్లల్లో కూడా అయిపోయిండ్రు. ఏమని పెద్దోళ్ళే ఉండరు. ఏముంటారు వాడు కొంచెం నాలెడ్జ్ కాగానే మా ఫాదర్ అప్లై చేసేది, మా ఫాదర్ చేసేది, మా ఫాదర్ మాన్యువల్గా అప్పుడెప్పటి నుంచో షేర్లు ఉండేవి, మా దగ్గర అవి ఉన్నాయి, రిలయన్స్ ఉన్నాయి, ఎస్బీఐ ఉన్నాయి, విప్రో ఉంది, ఏవేవో చెప్తూ ఉంటారు. వాళ్ళని అడిగితే నాన్న నువ్వు పైసలు ఉన్నాయి కదా ఇందులో వేసుకో అందులో వేసుకొని వాళ్ళ అడ్వైస్ తీసుకొని చేయటం ఉత్తమం. అయితే ఇప్పటివరకు మనం పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే కొత్తగా మార్కెట్లోకి వచ్చేవాళ్ళు, కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు మరి ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవాల్సిన ఆవశ్యకత ఎంతవరకు ఉంటుందంటారు మీ అభిప్రాయం ప్రకారం? అదైతే అవసరం. ఎందుకంటే సింపుల్ అనమాట. మనకి ప్రతి అంటే విలేజెస్ కానీ డిస్ట్రిక్ట్లో కానీ ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు. ఫ్యామిలీ డాక్టర్ అంటే ఏంది, ఏదైనా రాగానే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఆయనకు పోద్ది. ఏమండి ఇట్లా అంటే ఆయన నుంచి అయితే చేస్తాడు. అంటే ఆయన సలహా మేరకు ఎవరైనా సరే ఉదాహరణకి జాగ్ కొనాలనుకో, ఊళ్ళల్లో ఏముంటాడు, ఎవడో ఒకడు ఉంటాడు చుట్టం. వాడు ఏం చేస్తాడంటే పైసలు ఉన్నాయి, ఇట్లా మావాడు జాబ్లో జాయిన్ అయ్యిండు, అరే ఏదైనా మంచిగా జాగ్ ఉండు, ఊరు బయట అయినా కానీ కొన్ని ఏళ్ళకి డెవలప్ అయ్యింది అంటే ఏంటి, ప్రతిదానికి అడ్వైజర్ ఉంటాడు. అంటే ఏంటి, సపోజ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంది, ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నాది 10th అయిపోయింది. 10th అయిపోగానే మా ఊళ్ళో ఒక కాలేజ్ ఉంది. అంటే అప్పట్లో డిగ్రీ కాలేజీలు ఎక్కడో ఒకటి ఉండేది, డిస్టిక్లో ఒకటో రెండో కాలేజీలు ఉండేది, ఏది డిగ్రీ కాలేజీలు. ఇక ఇంటర్మీడియట్ తాలూకాకు ఉన్నాయి. ఇప్పుడు మండలాలు ఉన్నా, అప్పుడు తాలూకాలు ఉన్నాయి. తాలూకాకి ఎక్కడో ఒక జూనియర్ కాలేజ్ ఉండేది. హై స్కూల్ కూడా ఒకటో రెండో ఉంటుంది, ప్రైమరీ స్కూల్లో అయితే ఎక్కువ ఉంటాయి. వెంబట ఏం చేసేది మనకు తెలియదు. 10th అయిపోయిందంటే మన పెద్దోళ్ళందరూ అంటే ఎంప్లాయీస్ కాదు, హైలీ ఎడ్యుకేటెడ్ కాదు, మామూలుగా ఉంటారు. ఏం చేస్తారు, అరే మన లెక్చరర్ ఉన్నాడు, మన సారు మన చుట్టం అన్నాడు. నేను మా నాన్న తీసుకెళ్ళిండు, అడిగిండు, ఇట్లా మనోడిది ఇప్పుడే 10th అయిపోయింది, వీడిని ఇంటర్మీడియట్ జాయిన్ చేయించాలి, ఎందులో జాయిన్ చేయి, ఏముందయా నీకు, నువ్వేమన్నా ఉద్యోగాలు చేసి ఎక్కడెక్కడో చేయాలన్నా, నీకేముందే నువ్వు ఫార్వర్డ్ క్యాస్ట్, నీకు ఉద్యోగాలు వచ్చేది లేదు పెట్టేది లేదు, నీకు నా రైస్ మిల్లో ఏదో ఒకటి నేర్చుకోవాలంటే లెక్కలు రాయాలి కాబట్టి నువ్వు 10th అయింది కాబట్టి ఇంటర్మీడియట్ నువ్వు కామర్స్లో జాయిన్ కారా, సిఈసి తీసుకో అన్నారు. కథం ఏమంటే సిఈసి అయిపోయిందంటే బీకామ్ అయిపోయిందానికి ఇంకేముంది, ఇంకేం లేదు. సిఈసి నుంచే ఇక మిల్లు ఉంది కాబట్టి మిల్లుకి రారా అంటారు. నువ్వు చేసేది కామర్సే కదరా, లెక్కలు రాయరా అంటారు. మళ్ళీ బీకామే కదరా, అదే లెక్కలు రాయరా అంటారు. అంటే ఏంది, ఎప్పుడైతే ఎడ్యుకేషన్ మనం ఒక స్కూల్లో జాయిన్ చేయించాలన్నా కానీ మన వెల్విషర్ దగ్గరికి పోయి, మరి మనోడికి 4 ఏళ్ళు వచ్చినాయి, కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేయించాలన్నా, నర్సరీలో అదే ఏ స్కూల్ బెటరు అని అడుగుతాం. 10th అయిపోగానే అంటే హైదరాబాద్ పంపించాలన్నా, లేకపోతే కాన్వెంట్ స్కూలా, లేకపోతే ఎక్కడికి పంపించాలా అనేది ఎట్లయితే అడుగుతామో, అంటే ఎడ్యుకేషన్కి అడుగుతాము. సపోజ్ ఏదైనా ఒక జాగో ఇల్లు కొనాలనగానే ఎవరు అని అడుగుతాము. ఒక ఇన్సూరెన్స్ చేయాలనగానే మనోడు ఎవడు ఇన్సూరెన్స్ అంటాడు. లేదు మన ఇంట్లో పెండ్లుంది అనగానే షాప్లో పోయి బట్టలు కొంటావా, బంగారం కొంటావా, కొనం, మన చుట్టాలు ఎవడెవడు ఉన్నాడు అని వాడిని అడుగుతావు సలహా. అట్లానే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫైనాన్షియల్ అడ్వైజర్ ఒకళ్ళు ఉండాల్సిందే. ఎందుకు అంటే నీ దగ్గర ఏవైతే పైసలు ఉన్నాయో, మరి నీ పైసలు గ్రోత్ రావాలి అంటే ఎవరో ఒకళ్ళు అడ్వైజ్ చేయాలి. ఆ అడ్వైజ్ ఎవరు చేయాలి, నిజాయితీగా అడ్వైజ్ చేసేవాళ్ళు కావాలి. ఆ చేసే వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందో లేదో తెలవాలి. రెండోది, వాడు నీకు వెల్ విషర్ అయి ఉండాలి, వాడు నీకు నిజాయితీగా చెప్పగలగాలి. అది అప్పుడు ఒక అడ్వైజర్ అంటూ ఉండాల్సిందే. రేపు చాలా చాలా అవసరం కూడా. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉండి ఆయన సాఫ్ట్వేర్కి ఎక్స్పర్ట్, నేను కాదనట్లేదు, కానీ ఆయన పైసల్ని ఎలా గ్రోత్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది మాత్రం తెలియదు. కాబట్టి ఒక అడ్వైజర్గా ఉండాలి. దయచేసి ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ఏదైనా కంపెనీల పేర్లు ప్రస్తావించి ఉంటే అది కేవలం ప్రేక్షకులకు ఒక ఉదాహరణ, అవగాహన కొరకు, అదేవిధంగా ఒక ఎడ్యుకేట్ చేయడం పర్పస్ కొరకు మాత్రమే. ఏ కంపెనీలను వ్యక్తిగతంగా రికమెండ్ చేయడం మా ఉద్దేశం కాదు. దయచేసి ప్రేక్షకులు మరొకసారి గమనించగలరు. నమస్తే సార్. థ్యాంక్ యూ. సెలవు.